తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. వైసీపీలో మార్పులు చేర్పులతో రాజకీయం వేడెక్కింది. మంత్రి ఉషశ్రీ చరణ్ ను కళ్యాణదుర్గం నుంచి పెనుకొండకు మారుస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జగ్గంపేట వైసీపీ టికెట్ తనకే వస్తుందని ఆశిస్తున్నారు తోట నరసింహం. ఇక సీఎం జగన్ ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా ఓకే అంటున్నారు కరణం ధర్మశ్రీ. సార్ అయితే నాతో డిస్కస్ చేసింది ఏదైతే వాస్తవం. సార్ అభిప్రాయం ఏదైతే ఉందో ఆ ఒక్క అభిప్రాయానికి కూడా నేను కూడా ఎస్ అని వచ్చినాను. అధికారికంగా అది రావాలి అని మేము వెయిట్ చేస్తున్నాను. బికాజ్ సీఎం సార్తో ఏదైతే డిస్కస్ చేసినామో ఈరోజు నన్ను పాజిటివ్గానే నేను ఎస్ అనే సంకేతం కూడా నేను కూడా చెప్పినాను. ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి చేయాలి కదా, చేస్తాను. నా వరకు అయితే 100% అలా ఉండదు. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా చెయ్యాలి. పార్టీగా ఇదిగా డెఫినెట్గా ఆయన ఏది చేయమంటే అది చేయడానికి సిద్ధమే. అధిష్టానం నిర్ణయం మేరకు ఎవరైనా సరే కట్టుబడి ఉండాలి. వారు ఒక అధిష్టానం టికెట్ ఇవ్వలేదు, ఇస్తలేదు అనేటువంటి విధానం చెప్పారంటే వారికి రకరకాలైనటువంటి కారణాలు ఉంటాయి. మరి ముఖ్యంగా అక్కడ గెలుపు ఎవరు వెళ్తే బాగుంటుంది, ఎవరితో అయితే బాగుంటుంది అనేటువంటి విధానంలో భాగంగా ఒక నిర్ణయం తీసుకుంటారు. అంతే తప్ప నాకు టికెట్ ఇచ్చామంటే ఇచ్చేయడం కానీ, లేకపోతే ఆయనకి ఇవ్వద్దంటే అనేటువంటి మానేడే విధానం ఉండదు. టికెట్ తోట నరసింహ గారికి ఇస్తారని చెప్పారు అని అది ఇదని ఆయనే చెప్పారు డైరెక్ట్గా చాలా చోట్ల. అంతే తప్ప నాకు ఇంకా అధికారికంగా ఎక్కడ కూడా చెప్పలేని పరిస్థితి. తప్పనిసరిగా ఈరోజు రేపు పార్టీ అధిష్టానం నిర్ణయం